అందరికీ శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. తెలంగాణ తల్లి విగ్రహం కోసం వేద మంత్రాల హోరు, సచివాలయంలో భూమి పూజ చేసిండు సీఎం సారు. చంద్రబాబు సారు మంత్రులతో పెట్టిండు సమావేశము, అన్ని మాట్లాడిండట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం. నిన్న మొన్నటి సంది కవిత మేడం గురించే వార్తలు, కల్వకుంట్ల వారి ఆడబిడ్డను కలుస్తుండ్రు కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవతనట సోనియా గాంధీ, కోమటిరెడ్డి సారు మరీ ఇంతగానం మూసుడేంది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలకు నోటీసులు, మల్లారెడ్డికి కూడా రేపకల్లా పోతాయా ఎట్లా నోటీసులు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు భూమి పూజ చేసిండట. కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డ తొలతాలనే విగ్రహం పెడతా అన్నాడు కానీ మంచి దినాలలో పెడితే మంచిగుంటదని అయ్యవార్లు చెప్తే ముహూర్తాలు మంచిగుండే వరకల్లా ఇప్పుడు భూమి పూజ చేసిండట. అయ్యవార్లు ముఖ్యమంత్రి సారు చేతుల్లో అక్షంతలు పెట్టి పూజ మొదలు పెట్టిండ్రు. విగ్రహం పెట్టేందుకు తిథి, వారము, నక్షత్రం అన్నీ బరాబరు కుదిరినాయట. గోత్రనామాలు తెలుసుకొని దేవానా దేవుళ్ళ తలుచుకొని తెలంగాణ తల్లిని కూడా మనసులో మంచిగా యాది చేసుకొని సీఎం సారు గుమ్మెడికాయ కొట్టగానే ఆయన బండ మీదకి వెళ్ళి వలగక ముందే శంగుని ఎగిరి కింద పడ్డది. అయ్యవారే తీసుకొని కొట్టిండు. 2 ముక్కలు చేతికిస్తే అటోటి ఇటోటి ఇట్లా పెట్టిండు. కానీ చూసిర్రా, ఒకప్పుడు కేసీఆర్ సార్ తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేస్తాడు, సచివాలయంలో కేసీఆర్ సారే దగ్గరుండి పెట్టిపిస్తాడని కార్యకర్తలు అందరూ కలలుగన్నారు. కానీ కార్పార్టీ లీడర్ల కలలన్నీ కళ్ళలైనాయి. తెలంగాణలో ఏమంట కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చిందో బీఆర్ఎస్ లీడర్ల ఆలోచనలు మొత్తం ఉల్టా పాల్టా అయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ ఏలుబడి మీద ప్రజల మనసిరిగింది. మలి సర్కారు ఏలుబడిలకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు చేతుల మీదుగా జరుగుతుంది అనుకున్న భూమి పూజ ఇట్లా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ చేతుల మీదుగా సాగింది. మొదలు రాజీవ్ గాంధీ బొమ్మ మీద ఉన్న కర్రెబట్టను గుంజేసి ఆ విగ్రహాన్నే కొలాయిస్తారని అందరూ అనుకున్నారు. కానీ మాజీ ప్రధాని సార్ బొమ్మ పెట్టేందుకు ముహూర్తాలు మంచిగా లేవని అయ్యవార్లు కూడా చెప్పినరు. లేకుంటే తల్లి కొడుకులు సోనియా గాంధీ మేడము, రాహుల్ గాంధీ సారుకు ఒచ్చుడు కుదరకపోయేసరికి తెలంగాణ తల్లి విగ్రహానికి అయితే భూమి పూజ చేసిండు. విగ్రహాలు పెట్టుడు, జిల్లాల పేర్లు మార్చుడు, పథకాల పేర్లు మార్చుడు, రాజముద్ర మార్చుడు మీద పెట్టిన కాయసు ప్రజల అవసరాలు తీర్చుడు మీద కూడా పెడితే కాంగ్రెస్ వాళ్ళు తెస్తామన్న మార్పు ఇప్పటికే వచ్చేది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు మంత్రులందరినీ పిలుచుకొని కేబినెట్ సమావేశం పెట్టిండట. ఏపీలో ఏలుబడిలకు వచ్చి ఇన్ని నెలలు కావస్తుంది, ఇంకెన్ని దినాలు ఇట్లనే పొద్దు గడుపుదాము, బాబు గ్యారెంటీలతో సహా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేయాలా రానే వచ్చింది అని చెప్పేందుకు మీటింగ్ పెట్టిండా. ఏది మనం కూడా అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. మీటింగ్ హాలు కూటమి మంత్రులతో కలకలలాడుతున్నట్టు లేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా ఏమేం పనులు చేసిండ్రు, ఎన్నికల ముంగడ చెప్పినట్టే పసుపు పార్టీ పనితీరు నడుస్తుందా, లేకుంటే పంక పార్టీ ఏలుబడిలా ఉన్నప్పటి లెక్క పనులు జరుగుతలేవా అని అన్ని ముచ్చట్లు మంత్రులను అడిగినట్టే ఉన్నాడు. అన్ని శాఖలలో ఏమన్నా అవసరాలు ఉన్నాయా, పనులు చేసేందుకు సర్కారు గల్లాపేటల పైకం కూడా గట్టిగానే ఉన్నదా అని తెలుసుకున్నాడట. అయ్యా చంద్రాల సారు, మంత్రులంతా వాళ్ళ పనుల్లో యాపాటి బిజీగా ఉన్నారో, ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటుండ్రో ఏపీ ప్రజలకు మాయరికే. మీరు కూడా ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడదిగినాక తీన్మారమల్ల అన్నట్టే ఉంటున్నదట. ఎట్లనంటే ఎన్నికల ముంగటనేమో ఏపీ నశివనే మారుస్తా, ఆంధ్రప్రదేశ్ ఎక్కదీపమూలే ఎలిగిపోవాలంటే కూటమి ప్రభుత్వం ఏలుబడిలకు రావాలని సభలు పెట్టుకుంటా సక్కా చెప్పిర్రు. అధికారంలోకి వచ్చినాక తెలంగాణ మీద నజర్ ఎక్కువ పెడుతున్నట్టు కొడుతున్నది. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ బంగ్లాల మీటింగ్ పెట్టి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగురేయాలని తెలుగు తమ్ముళ్లకు చెప్తిరి. ఈడికే మీకు 2 కళ్ళ సిద్ధాంతం ఉన్నదన్న పేరున్నది. ఆ పేరును మీరు ఇప్పుడు సార్థకం చేసుకుని దానికి సంపూర్ణ న్యాయం చేయాలని చూస్తున్నారు అన్నట్టే అనుకుంటుర్రు. మీ అవసరం తెలంగాణ ప్రజలకి ఏం లేదు. మీ పెత్తానాలు నచ్చకనే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఏపీ మీదనే ఎక్కువ మనసు పెట్టి పని చేస్తారంటే మీరు అనుకున్న మార్పు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావచ్చు, లేకుంటే 2 పడవల ప్రయాణం లెక్క అవుతుంది. ఈ ముచ్చటంతా 2 కళ్ళ సిద్ధాంతంతో పోయే మీకు తెలివంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కోసం వీరమరణం పొందిన అమరవీరుల స్తూపం కాడ సచివాలయం నడమల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలట. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి వాళ్ళ త్యాగాలు యాదికి ఉండేటట్టు తరతరాలకు తెలిసేటట్టు అమరుల స్తూపం పెట్టిరు. మరి రాజీవ్ గాంధీ సారు తెలంగాణకి ఏం చేసిండని ఆయన విగ్రహం పెట్టాలంటారట. ముచ్చట మొత్తం మర్చుకుందాం పారి. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇక చెప్పుర్రి. పక్కన అమరవీరుల స్తూపం తెలంగాణ కోసం అమరులైతే
సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి. ఇన్నరా సీఎం సార్ ఏమంటున్నాడో, రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ మేడం వల్ల మామగారి విగ్రహం లేకపోతే ఎట్లా అన్న తరీకలా అనుకోవచ్చుండు. ఓ దిక్కు కారు పార్టీ లీడర్లు వాళ్ళ విగ్రహాలు పెట్టుకునేందుకు కావాలని కాంగ్రెస్ మీదికి కయ్యానికి వస్తురట. అయ్యా సీఎం గారు, మీ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఖరాబ్ చేయకుండ్రి. ప్రత్యేక రాష్ట్రం కోసం మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంతమంది కష్టపడ్డారు, అంతెందుకు మీరు యా పార్టీ కష్టపడ్డారో చెప్పుండ్రి. ఎంతో కొంత అంతో ఇంతో కార్యకర్తలు కష్టపడ్డారు. మలి ఉద్యమంలో 1200 మంది అమరులు ఆత్మార్పణం చేస్తే రాష్ట్రం సిద్ధించింది. ఆ అమరుల్లో కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడన్నా ఉన్నాడా? కనీసం వాళ్ళ కుటుంబంలో ఉన్నోళ్ళు ఎవరైనా ఉండ్రా? ఉన్నోళ్ళల్లా రాష్ట్రం రాత మారాలని, తెలంగాణ బతుకు బాగుపడాలని రణం చేసిన పేద బిడ్డలే. అయినా ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ సార్ విగ్రహం పెట్టుడేంది సారు? ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండా? ఒకవేళ నిజంగానే కొట్లాడి ఉంటే ఇంతమంది తెలంగాణ బిడ్డల పానాలు ఒకపోవు. అప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కదా. అప్పుడే ప్రత్యేక రాష్ట్రం కాలేదంటే రాష్ట్రం మీద ప్రేమ చూపెట్టనట్టే కదా. మరి ఆయన విగ్రహం ఎందుకు పెట్టుడు అని అసలైన ఉద్యమకారులు రగిలిపోతుర్రు. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడరు మాజీ మంత్రి కేటీఆర్ సారు సంబురం అంటే సంబురంగానే ఉన్నట్టున్నాడు కదా. తోడబుట్టిన చెల్లె కవిత మేడంను బయటకు తీసుకొచ్చిన మురిపెంలో మునిగి తేలుతున్నట్టే ఉన్నాడు. 5 నెలలు జైల్లో చిప్పకూడు తినొచ్చిన చెల్లె బెయిల్ మీద వస్తే అన్నకు ఆ మాత్రం సంబరం ఉండదా? అది సరేగాని అంతగానం ఆనందంగా ఉంటున్నట్టు ఎట్లా తెలిసిందే బాలన్న అంటారా? మీరే చూడండి. ఆగో జైలు నుంచి బయటకు వచ్చిన కవిత మేడం తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్ చేయి పట్టుకోలే ముచ్చట చెప్తున్నది. జైల్లో 5 నెలలుంటే నేను కళ్ళు కాయలు కాసేటట్టు చూసేదాన్ని. మా అన్న పోస్తాడు, నాకు మంచి ముచ్చట చెప్తాడని పిట్టకు పెట్టుకొని కదా ఎదురు చూసినట్టు ఎదురు చూద్దుంటి. మా కేటీఆర్ అన్న మొండి మనిషి. ఆపది ముచ్చటైనా సంపది ముచ్చటైనా ఇట్లనే ఉంటాడని పక్కపొంటి లీడర్లతోని అంటున్నట్టే కొడతలేదు. నీకు అట్లనే అనిపిస్తుంది చెల్లె. ఓ దిక్కు నువ్వు పోయి జైల్లో పడితివి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక శని మొత్తం ఈ ఏడాది మన నెత్తుల మీదనే తీన్మార్ డ్యాన్సు చేస్తున్నది. ఉదికు మన పార్టీలో ఉన్న బుడ్డ లీడర్ల కా నుంచి పెద్ద లీడర్ల దాకా కాంగ్రెస్ తీర్థము కడుపార దాగుకుంటా షెయి పార్టీ చెల్లలు మెడలోంచి కప్పుకుండ్రు. నేను ఎప్పుడు నీ దగ్గరికి రాకపోతిని, ఎప్పుడు చక్కగా నేను మందలించకపోతినని కేటీఆర్ సార్ కూడా అన్నట్టే ఉన్నాడు. నేను రాకపోతే లాయర్లతోని మాట్లాడకపోతే ఇప్పుడు నువ్వు ఇట్లా బయటకు వచ్చి నాతోని బుద్ధి తీరేటట్టు మాట్లాడేదానివా అని చెల్లెతోని అన్నాడు కావచ్చు. కానీ ఒకటి గమనించి అప్పటి నుంచి ఎప్పుడు చూసినా సీరియస్గా ఉండే కేటీఆర్ సార్ ముఖంలో చిన్నగా చిరునవ్వు అయితే సురువైనట్టే ఉన్నది. ఇన్ని దినాలు పవర్ పోయింది. అటు తోడబుట్టిన చెల్లె జైలుకు పోయిన బాధను మనసులో పెట్టుకొని మాట్లాడినట్టు అనిపించిందని అనుకుంటురట కేటీఆర్ సార్ను అభిమానించే కార్యకర్తలు. సోనియా గాంధీ మేడం తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యకుంటే ఇంకా 50 ఏళ్ళైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకపోవునట. అయినా మా రాష్ట్రం మాకు కావాలని తెలంగాణ బిడ్డలు లడాయి చేస్తుంటే అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు పోలీసులు పెట్టి వాళ్ళను పొట్టు కొట్టించిన సోనియా గాంధీ మేడం గురించి ఇప్పుడు ఇట్లా చెప్తున్నది ఎవరు అంటారా? ఈ నుండి మీరే. అయ్యా కోమటిరెడ్డి గారు, సోనియా గాంధీ గారి ఔన్నత్యాన్ని మీ మాటల్లో చెప్పుండ్రి. అలాగే తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టిన రోజు ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి వారు నిర్ణయించడం కూడా మరొక శుభవార్త తెలంగాణ ప్రజలకు. ఇన్నారా రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి సార్ అంటున్నది తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన దేవత సోనియా గాంధీ మేడమట. అయ్యా కోమటిరెడ్డి సారు, మీరు ఆనాడు రాష్ట్రం కోసం సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు విద్యార్థుల పోరాటాల్లో పాలు పంచుకుంటే ఇప్పుడు ఇట్లా దేవత అనేటోళ్ళు కాదు కావచ్చు. ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎక్కడున్నారో యాదికున్నదా? అయినా ఇప్పుడు మీరు షెయి పార్టీ లీడర్ కాబట్టి మీ సోనియా గాంధీ మేడంను దేవత అంటారు. అంతకంటే గొప్పగా అనాలనిపిస్తే అంతెందుకు సారు, ఇప్పుడు కాంగ్రెస్ ఏలుబడిల ముఖ్యమంత్రిగిరి ఎలుగబెడుతున్న మీ రేవంతాలు సారు సోనియా గాంధీ మేడంను బలిదేవత అనలేదా? ఏది మీ కాంగ్రెస్ లీడర్లందరి మీద ఈమానందిని చెప్పుండ్రి. అప్పుడు బలిదేవత అయిన సోనియా గాంధీ మేడం ఇప్పుడు దేవత ఎట్లా అంటే ఎంటికలున్నమ్మ కొప్పు ఎటుముడిచినా చక్కగానే అన్నట్టు మీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఎట్లాంటి అట్లా ఏదైనా కరెక్టే అవుతుందా? ఏమో మీకే ఏరుకుండాలి వెంకటరెడ్డి గారు. అది సరేగాని మార్పు తీసుకొస్తామని 6 గ్యారెంటీల హామీలు ఇచ్చిండ్రు. గెలిచి ఇన్ని నెలలు కావస్తుంది. ఏదన్నా ఒక్క హామీనన్నా పురాగా అమలు చేసిండ్రా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సార్కు హైడ్రా ఆఫీసర్లు నోటీసులు పంపిరట. అగో మర్రి గారు ఎన్ని చెరువులు కుంటలు తన దిక్కు మలుపుకున్నాడు. ఆయన కూడా ఏమన్నా పల్లాగారి లెక్క అసదుద్దీన్ ఓవైసీ సార్ లెక్క చెరువులు చెరబట్టి స్కూళ్ళు కాలేజీలు కట్టిండు. ఎట్లా ఏది అన్ని ముచ్చట్లు ఓదాని వెనక ఒకటి మునుం బట్టి మనం అన్ని అరుచుకుందాం పారి. కార్ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సార్ కూడా ఏం తక్కువడు కాదట. మర్రి లక్ష్మణరెడ్డి సార్ పేరు మీద ఉన్న టెక్నాలజీ కాలేజీ అట్లనే ఇంజనీరింగ్ కాలేజీలు 2 కూడా సగం చెరువుల భూమిని కబ్జా పెట్టి కట్టిండ్రట.
విద్యా విజ్ఞానం బోధించేందుకు పెట్టిన కాలేజీలు స్కూళ్లను ఇట్లా కబ్జాలు పెట్టి కట్టి అందులో చదువుకునే స్టూడెంట్స్కు ఎట్లా చదువు చెప్తుండ్రో అయ్యా భావి భారత పౌరులారా, మీరు చదువుకుంటున్న ఈ కాలేజీల అర్రలు తొర్రలు అన్నీ కూడా చెరువులను కబ్జా పెట్టే కట్టిండ్రని చెప్తుండ్రా? ఎట్లా అక్రమంగా చెరువులను ఆక్రమించి బంగ్లాలు కట్టినోళ్లను హైడ్రా ఆఫీసర్లు ఇడిచిపెడతలేరు. మునుంబట్టి ఎవరైతే చెరువులను చెరబట్టిండ్రో ప్రభుత్వ భూములు ఆక్రమించిరో వాళ్ళందరి పని పడుతుర్రు. కబ్జాల కయ్యం మల్లారెడ్డి సారు అల్లుడి దాకా వచ్చింది. దుందిగల్ దామేరా చెరువుల 2 కాలేజీలను కలుపుకొని 8 ఎకరాల దాకా కబ్జా చేసి కట్టిరట. ఇప్పుడు హైడ్రా ఆఫీసర్లు ఇట్లా రాజశేఖర్ రెడ్డి సార్కు నోటీసులు పంపిర్రు. మరి జేసీబీలతోని ఎప్పుడు పోతారో, కాలేజీలను ఎప్పుడు నేలమట్టం చేస్తారో. అరే రేవంత్ రెడ్డి రారా చూసుకుందామని అప్పట్లా తొడగొట్టి మల్లారెడ్డి సవాల్ చేసిండు. ఆ మల్లారెడ్డి సారు అల్లుని కాలేజీల దాకా వచ్చిర్రు. రేపగల్లా మల్లాన దాకా కూడా పోతారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీఆర్ఎస్ లీడరు కవిత మేడం లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చింది కదా. రాగానే మేడం మంచి చెడ్డలు అరుచుకున్నాక కారు పార్టీ లీడర్లతోని కేటీఆర్ సార్ సమావేశం అయిందట. ఆ మీటింగ్కు కవిత మేడం కూడా హాజరు పడ్డదట. కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటున్నట్టు బెయిలే రాదన్నారు అసలు, కానీ మొత్తానికైతే బెయిల్ వచ్చింది. అది సరే కానీ ఇప్పుడు ముచ్చట ఏంది ఏం కథ అంటారా? ఉన్న ముచ్చట అంతా చెప్తా పాండ్రి. అగో కవిత మేడంను ఇట్లా ఢిల్లీలో ఉన్న కారు పార్టీ కార్యాలయానికి తీసుకుపోగానే లీడర్లంతా ఎదురుగా వచ్చి మేడం చేతుల్లో చెయ్యిలు కలుపుకుంటా అలాయి బలాయి తీసుకున్నారు. ఎట్టున్నావు మేడము, మీరు జైల్లో ఉన్నన్ని దినాలు మీరు ఎప్పుడు బయటకు వస్తారు అన్నట్టే ఉండే అని పలకరింపులు పులకరింపులు అయినాయట. కారు పార్టీ లీడర్లందరితోని మంచి చెడ్డ మాట ముచ్చట అరుచుకునుడు అయినాక ఇట్లా బీఆర్ఎస్ లీడర్లు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టిర్రు. మలి సర్కారు వచ్చినాక మస్తు దినాల సంధి జైల్లోనే ఉండేసరికి మనోళ్ళు అనుకున్న మస్తు మంది కారు పార్టీ నాయకులు కారుకు కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల చెరీకైన ముచ్చట కవిత మేడం చెవుల వేసిండ్రు కావచ్చు. ఇట్లా కొందరు చూసుకుంటా వీళ్ళెవలో ఉండే పలానోళ్ళు రాలేదా అని కేటీఆర్ సార్ను అడుగుతున్నట్టు అనిపిస్తలేదు. కేటీఆర్ సార్ కూడా సప్పుడు కాకుండా మెల్లగా చెల్లె చెవుల అసలు ముచ్చట చెప్పినట్టే ఉన్నాడు. కారు పార్టీ లీడర్లందరూ కేసీఆర్ సార్ గావురాల బిడ్డతోని కేటీఆర్ సార్తోని అందరూ కలిసి ముచ్చట్లు అయితే పెట్టిర్రు. ఢిల్లీలో మీటింగ్ గొడవంగానే ఇంటిల్లాదులను కలిసేందుకు గాలి మోటార్ ఎక్కేందుకు బయలుదేరిండ్రు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాక కార్యకర్తలు ఆగుతారు. అయిగా మా కేసీఆర్ సార్ చెప్పిన కడిగిన ముత్యం బెయిల్ మీద బయటకు వచ్చిందని మస్తు సంబరపడ్డారట. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు చేతుల మీదుగా భూమి పూజ చేస్తుంటే తెలంగాణ తల్లికి సచివాలయంలో కొలువుదీరుడు అస్సలు ఇష్టం లేనట్టే ఉన్నదట. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీరాలని సీఎం సారు జిద్దు మీదుండి దగ్గరుండి పెట్టిపిస్తుంటే ఇష్టం లేకపోవడు ఏంది అంటారా? ఏమో మరి ఈ వీడియోను దింపుకుంటా సోషల్ మీడియాలో అట్లనే బాగా కామెంట్లు పెడుతున్నారు. అబ్బరే కొడుక ఎంత పని అయింది చూడుండ్రి. గుమ్మెడకాయ శైలకి కింద పడ్డది. మరి సీఎం సారు మనసు మంచిగా పెట్టి ఇట్లా పూజ చేస్తుండా లేకుంటే కారు పార్టీ వాళ్ళు ఏం కథలు పడుతున్నారని ఆలోచన చేస్తున్నాడో గానీ ముఖ్యమంత్రి సార్ చేతులకెళ్ళి కింద పడేసరికి పక్కకే ఉన్న హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మేడం కూడా అయ్యో అని అనుకుంటున్నట్టే ఉన్నది కదా. బయట కంటే బాగుండదని లోపలనే ఎంత పని అయిపోయా అనుకున్నట్టున్నది కావచ్చు. ఉద్యమకారుల చేతుల మీదుగానో రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఆత్మ బలిదానాలు చేసిన అమరుల కుటుంబాల చేతుల మీదుగానో చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ సారు చేతుల మీదుగా ఇట్లా చేస్తున్నాడు అనుకుంటున్నదా ఎట్లా అని తీరుగా సోషల్ మీడియాలో ఎవ్వలకు దోచినట్టు వాళ్ళు కామెంట్ల మీద కామెంట్లు చేస్తుర్రు. వీడియోనైతే షేర్ల మీద షేర్లు చేస్తుర్రు. సారు కొట్టేటప్పుడు గుమ్మడికాయను బందోబస్తుగా పట్టుకొని కొట్టినా ఎగిరి పడకపోవునేమో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ లీడరు ఖానాపూర్ ఎమ్మెల్యే విడవ బొజ్జు సారు మామూలు జోషిలో లేడు కదా. ఎవ్వలకు ఈయనతాటు లేడు. ఎవ్వలకు ఈయనంత జోషి మీద బొజ్జు సారు ఉన్నాడంటే ఆయన ఎమ్మెల్యేగిరి ఎలుగ పెడుతున్న నియోజకవర్గంలో అందరూ రైతులకు రుణమాఫీ గిట్లా అయ్యిందా లేకుంటే కరెంటు 24 గంటలు వస్తుందా? ఏది అరుచుకుందాం పారి. బొజ్జు సారు ఇక మీ పర్ఫార్మెన్స్ ఇరగదీయండ్రి. వరేవా ఏమన్నా డ్యాన్స్ చేస్తుండా పాటకు తగ్గట్టు కాలుగా అదుపుతున్నాడు. అర్రెర్రెర్రెర్రే చూసిన ఆరులా చేతులైతే మస్తు దింపుతున్నాడు కదా. అబ్బబ్బబ్బా ఏమా డ్యాన్సు ఏమా పర్ఫార్మెన్సు. డ్యాన్స్ అంటే డ్యాన్సే పోన్రి. బొజ్జు సారు డ్యాన్స్ చూస్తే యూట్యూబ్లో వచ్చే పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసే కొరియోగ్రాఫర్లు మాకు వచ్చే పాటల ఆర్డర్లని ఈయనకే పోయేటట్టున్నాయని పరిశాన్ అవుతారు కావచ్చు. ఇంత ఖుషిగా డ్యాన్స్ ఎందుకు చేస్తుండు అంటారా? బంజారా మహిళలు తీజు ఉత్సవాలు చేస్తుంటే హాజరు పడ్డాడట. ఇట్లా అమ్మలక్కలంతా తీజు పండుగల ఆడి పాడుతుంటే సారుకు కూడా ఆడాలనిపించి ఆడిండట. సిగ్గుపడకుండా ఇట్లా సింధులేసిండట. ఎగిరినా కొద్ది మళ్ళా ఎగురాలనిపించేటట్టు ఎగురతలేడు. మొత్తం మీద డ్యాన్సులతోని ఎమ్మెల్యే సార్ దుమ్ చక్కర్ చేసిండు అనుకోరాదుండ్రి. ఎమ్మెల్యే సార్ ఎగురు దుంకిన డ్యాన్స్ మాత్రము సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల కంటబడితే కథలు రాసుకొని వచ్చి కాల్ షీట్లు అడుగుతారేమో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీకైన ఎమ్మెల్యే కాలే యాదయ్య సారు కారు మీద కోడిగుడ్లతోని దాడి చేసిరట. అవి ఫారం కోడిగుడ్ల నాటు కోడిగుడ్ల అంటే నాటు కోడిగుడ్లు ఏడ దొరికి కాలబడుతున్నాయి, ఫారం కోడిగుడ్లే కావచ్చు. అది సరే కానీ కోడిగుడ్లు సారు కారు మీదకి ఎందుకు వేసిర్రు? ఇంతకు ఆ వేసిన వాళ్ళు ఎవరు అంటారా చెప్తాపాండి. అగో కాలే యాదయ్య సార్ కారు మీద మొత్తం కోడిగుడ్లతోని ఆమ్లెట్లు వేసినట్టే వేసిండ్రు కదా. మరి అంత కోపంతో కోడిగుడ్లు కొట్టిన వాళ్ళు ఎవరు అంటారా? ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనట. షెయి పార్టీలనే షరీకైండు, మళ్ళా కారు పార్టీలకు పోతారని కూడా అనలేదు. కోడిగుడ్లు కొట్టే అంత కోపము షెయి పార్టీలు ఉన్న చిన్న చిన్న షెయిలకు ఎందుకు వచ్చిందంటే, కష్టమైనా నష్టమైనా గెలిచినా ఓడిపోయినా తెలంగాణలో షెయి పార్టీ తెర్లయి పేరు మాసిపోయే కాడికి వచ్చినా గానీ రాజకీయాలకు వచ్చినప్పటి సంది ఏ పార్టీలకు మారకుండా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని పనిచేస్తుంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు కాలే యాదయ్య సారు పార్టీలు మారుకుంటా మా సొంటోళ్లను ఎదగనీయకుండా ఎమ్మెల్యేగిరి ఎలగబెడుతుండని కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కొంతమంది పాత లీడర్లు అంతా ఇట్లా కోపంతో లొల్లి చేసిర్రట. కానీ యాదయ్య సారు పరిస్థితి చూడుండ్రి, బయటకు వస్తే సారు పని ఏడా అవుతుందో అని కార్లనే కూర్చున్నాడు తప్పితే డోరు తీసి బయటకు అయితే వస్తలేడు. ఇంత బతికి ఇప్పుడు కోడిగుడ్లతో కొట్టిపించుకునే కాడికి వచ్చే. అయినా పార్టీ ఫిరాయింపులు ఒక పార్టీలో గెలిచిన లీడర్లు ఒక పార్టీలకు మారకుండా ఏమైనా కఠిన చట్టాలు దేవాలి. ఎట్లనంటే ఒక బ్యాంకులో లోను కట్టకుంటే ఇంకా ఏ బ్యాంకులో కూడా లోన్లు ఇవ్వకుండా సిబిల్ స్కోర్ మంచిగా లేదని స్కోరు తగ్గించినట్టు లోన్లు ఇవ్వకుండా మర్రగొట్టినట్టు లీడర్లకు కూడా ఎన్ని పార్టీలు మారితే అంత స్కోరు తక్కువ చేసుకుంటా రాజకీయాలు లేకుండా చేస్తేనన్నా పార్టీ ఫిరాయింపులు ఆగుతాయేమో అంటారు ఏముచ్చటిన్నోళ్ళు. నీళ్ళంటే నీళ్ళు ఒకటే తీరుగా వరదలై వారుకుంటా వస్తూనే ఉన్నాయట. అట్లా అంతగానం నీళ్లు వస్తుండే వరకల్లా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను మల్లో పారి ఎత్తిర్రట. వారం దినాల సంది వానలు కూడా తక్కువనే పడబట్టే మరి నీళ్లు యానంగా వస్తున్నాయి. అనిగాన నీళ్లు ఎప్పటికీ ఉంటే తెలంగాణలే కాదు ఏపీలో కూడా కరువు ఉండదు కావచ్చు. అగో శ్రీశైలం డ్యామ్ కాడ గేట్లను ఇట్లా ఏడాదికి 2 సార్లు లేపి కిందికి నీళ్లు ఇడిచిపెట్టుడు తెలంగాణ రాష్ట్రం మీది బాదుకున్న రాష్ట్రాలలో వానలు ఇరగమరగ కొడుతున్నాయట. ఈడిసిడిసి చంపుతున్నాయట. మొగులకు పెద్ద పొక్కబడి డ్రమ్ములకు నీళ్లు గుమ్మరిచ్చినట్టే ఉన్నదట. అన్ని నీళ్లు అక్కడి రాష్ట్రాలలో ఉన్న చెరువులు కుంటలు వాగులు వంకలను నింపుకుంటా నిమ్మలమన్నది లేకుండా ఇట్లా ఉరుకొస్తున్నాయట తెలంగాణ దిక్కు. వరదలు పారుకుంటా అంతగానం నీళ్లు వచ్చేసరికి ప్రాజెక్టు నిండుకుండా లెక్క నిండుకున్నదట. అందుకే ఇప్పుడు రెండోసారి గేట్లు ఎత్తి నీళ్లను కిందికి ఇడిచిపెట్టిరట. మొన్నటిదాకా గేట్లు ఎత్తినప్పుడే ప్రాజెక్టును చూసేందుకు మస్తు మంది పబ్లిక్ మస్తు దూరాల నుంచి వచ్చిర్రు. డ్యామ్ పుణ్యాన శ్రీశైల మల్లన్న స్వామి గుడికి కూడా ఆమ్దాని గట్టిగానే వచ్చింది. మరి ఇట్లా రెండో పారి కూడా గేట్లు ఎత్తిన ముచ్చట ఎరుకైతే చూసేందుకు ముచ్చటంలో తాగిడి మళ్ళా పెరుగుతుందేమో చూడాలి అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసర్ల పుణ్యమో ఈ 2024లో నేలమట్టమైన చెరువులు కుంటల అదృష్టమో గాని కలుగులకెళ్లి ఎలుకలు బయటకు వస్తున్నట్టు ఇప్పుడు అన్ని జిల్లాల చెరువులు చెరబట్టిన కట్టిన అక్రమ కట్టడాలు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా హైదరాబాద్ పట్టణంలోనే సుడిపెట్టిన హైడ్రా ఆఫీసర్లు ఇప్పుడు జిల్లాలను కూడా ఒడిపెట్టేందుకు తయారైండ్రట. నిండిన గోలెం లెక్క కలకలలాడుతున్న ఈ చెరువును చూసిరా. ఈడ కనిపిస్తున్న ఈ చెరువును రామ్మూర్తి చెరువు అంటారట. నిజామాబాద్ జిల్లాలో ఉన్నదట. అప్పట్లో అడ్డం పొడుగు నిలువు ఎటు గొలుసు బట్టి గొలిసినా ఏం తక్కువ 30 ఎకరాలు ఉండేదట. ఇప్పుడు మొత్తం కబ్జాలు చేసి 12 ఎకరాల దాకా కుదించి కురుసగా చేసిర్రట. మా చెరువును కూడా చెరబట్టినరని అరసపల్లి గ్రామ ప్రజలు ఆవేదన చెప్పుకుంటారు. హైడ్రా ఆఫీసర్లు ఇక్కడికి కూడా రావాలని అంటుర్రట. ఇట్లా చెరువులను కబ్జా చేసిన లీడర్లు రియల్ ఎస్టేట్ బేరకాళ్ళందరి భాగోతం మొత్తం బయట పెట్టాలి. చెరువును అప్పనంగా మింగి అక్రమంగా కట్టిన బిల్డింగులు రేకుల షెడ్లను అన్నిటినీ కూలగొట్టి కాపాడాలని అనుకొచ్చిర్రు. కొందరేమో సీఎం సారు హైడ్రాను తెచ్చి మస్తు హైడ్రామాలు చేస్తుండని అంటుంటే కొందరేమో మంచి పనే చేసిండు అంటుర్రు. ఇప్పుడు పబ్లిక్ కూడా కొంతమంది చెరువులను చెరబట్టిన వాళ్ళ భరతం పట్టేందుకు జిల్లాలకు రావాలని అంటుర్రు. హైడ్రా ఆఫీసర్లు కూడా ఎప్పటి సంది జిల్లాల చెరువులు మింగిన వాళ్ళతోని నిజాలు గక్కిస్తారో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించు. ఇంక ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.